ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యష్ టాక్సిక్ తెలుగు రైట్స్ ని 120 కోట్లకు అమ్మారంటూ ప్రచారం నడుస్తోంది. తెలుగు స్టార్స్ కి అంత రేటు లేదు, మరి కన్నడ హీరో మూవీని ఇంత పెట్టి కొన్నారా? యష్ తెలుగు రైట్స్ విషయంలో వినిపిస్తుంది నిజమేనా, లేదంటే ఎంతకు బిజినెస్ జరిగింది చూద్దాం. మార్చి 19న యష్ టాక్సిక్ వస్తుందా రాదా, దురంధర్ 2కు భయపడి వాయిదా పడుతుందా అంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదు. అనుకున్న డేట్కే వస్తోందని తెలిసింది. అయితే తెలుగు రైట్స్ ను 120 కోట్లకు అమ్మినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదట. పెద్ద హీరోల సినిమాలకే ఈ రేటు లేదు. ఇవన్నీ ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్నవే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. KGF 2 తెలుగులోనే కాదు, హిందీలో కూడా మంచి హైప్ తో రిలీజ్ అయింది. KGF సక్సెస్ పార్ట్ 2కు భారీ బిజినెస్ తీసుకొచ్చింది. అప్పట్లో ఎవరూ ఊహించని విధంగా తెలుగు రైట్స్ ను 78 కోట్లకు అమ్మారు. ఎక్కువ పెట్టేశారంటూ కామెంట్స్ వినిపించాయి. సినిమా అంత పెద్ద హిట్ అయినా వచ్చింది 84 కోట్లే. అంత క్రేజ్ ఉండి హిట్ టాక్ వస్తేనే వచ్చిన లాభం 6 కోట్లు. టాక్సిక్ డైరెక్టర్ కు క్రేజ్ లేదు. KGF 2 తర్వాత వచ్చిన గ్యాప్ యష్ కు మైనస్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రైట్స్ ను 120 కోట్లకు అమ్మారన్నది గాసిప్పేనట. KGF 2తో యష్ కు వచ్చిన క్రేజ్ తో టాక్సిక్ ను పోల్చలేం. టాక్సిక్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎవరో తెలీదు. నటిగా నిరూపించుకున్న డైరెక్టర్ గా హిట్స్ దక్కలేదు. అయితే టీజర్ లోని బోల్డ్ సీన్స్ తో ఒక్కసారిగా గీతూ పాపులర్ అయింది. ఈ ఇంటిమసీ సీన్స్ బిజినెస్ పెంచుతుందని ఊహించలేదు. తెలుగు రైట్స్ బయట వినిపిస్తున్నట్టు 120 కోట్లు కాకుండా 60 కోట్లకు జరిగిందని సమాచారం. KGF 2ను వరల్డ్ వైడ్ గా 347 కోట్లకు అమ్మితే 602 కోట్లు తీసుకొచ్చింది. మరి టాక్సిక్ 60 కోట్లు రాబట్టాలంటే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఒకవేళ 120 కోట్లకు అమ్మితే 200 కోట్ల గ్రాస్ రావాలి.